నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో చుక్క కూర ఎండు చేప అయితే చేసుకుందాము. ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. నాకు ఈ టైంలో నచ్చింది ఒకటి ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి. ప్రతిదీ కూడా దొరుకుతుంది మనకి. ఆకుకూరలు ఎలా తిన్నా సరే హెల్దీ కదా. డాక్టర్లు కూడా ఆకుకూరలు తినండి తినండి అని చెప్తారు కదా. సో ఈ రోజైతే మనం ఆకుకూరతో అంటే చుక్క కూర ఎండు చేప అయితే చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. నేను చేసే విధానం మీకు కూడా చూపించేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా కడిగి పక్కన పెట్టుకున్న 3 ఎండు చేపలు తీసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఆకుకూర కూడా క్లీన్గా కడిగేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఎండు చేపలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇందులోనే నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా అలా ఫ్రై అవ్వనివ్వాలి. నేను తీసుకున్న 3 కట్టలు ఆకుకూరకైతే ఇలా 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగా మగ్గుతాయి కాబట్టి మనం ముందుగానే సాల్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టమాటా అయితే తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు, మనం తీసుకున్న ఆకుకూరకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నాకైతే ఒక టమాటా పడింది. వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడా ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేనైతే. ఇవేం మాడిపోనీయకుండా లైట్గా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న ఆకుకూర అయితే వేసుకున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ అంతా దిగి చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా మొత్తం అదంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండు చేపలు అయితే ఇందులో వేసేసుకొని మనం టేస్ట్ చూసుకోవాలి. అంటే ఉప్పు కారం సరిపోయినాయి లేవని చెప్పి ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా కుక్ అయిపోతే అంతే, కర్రీ అయితే అయిపోయినట్టే. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. మీరు నమ్మరు, ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలా తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నేనైతే మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే మా హస్బెండ్ తరపున నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.